ఐపీఎల్ 2025-18 సీజన్ చాలా ఉత్కంఠభరితంగా అయితే సాగుతుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన థ్రిల్ అయితే ఈ సీజన్ అందిస్తుంది. టోటల్ గా లీగ్ దశలో ఉండే 70 మ్యాచ్లు, ఆల్మోస్ట్ 63 మ్యాచ్లు కంప్లీట్ అయ్యేదాకా కూడా ప్లే ఆఫ్స్ కి ఎవరు చేరతారా అనే దాని గురించి ఉత్కంఠత అయితే వీడలేదని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా 63 మ్యాచ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. 4 బిగ్ ఫ్రాంచైజీలు అయితే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యాయి. అయితే ఈ వీక్ అంతా టాప్ 2 స్పాట్స్ కోసం ఈచ్ ఫ్రాంచైజ్ కూడా కఠోరంగా శ్రమించక తప్పదని చెప్పుకోవచ్చు. టాప్ 2 లో ఉన్న ఫ్రాంచైజీలు ఎలిమినేటర్ మ్యాచెస్ మోర్ అడ్వాంటేజెస్ ఉంటుందని అందరికి తెలిసిందే. అందుకే ఆ టాప్ 2 స్పాట్స్ కోసం క్వాలిఫై అయిన ప్లే ఆఫ్స్ కి అన్ని టీమ్స్ కూడా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ కూడా అలాంటిదని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా వీడియో టైంకి 63 లీగ్ మ్యాచ్లు అయితే కంప్లీట్ అవగా 6 టీమ్స్ ఎలిమినేట్ అయితే 4 టీమ్స్ ప్లే ఆఫ్స్ కి అయితే అర్హత సాధించాయి. తొలి స్పాట్ లో, సెకండ్ స్పాట్ లో జీటీ మరియు ఆర్సీబీలు వెళ్తే థర్డ్ అండ్ ఫోర్త్ స్పాట్స్ లో క్వాలిఫై అయింది పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ గా చెప్పుకోవచ్చు. రిమైనింగ్ 6 ఫ్రాంచైజీలు అఫీషియల్ గా ఎలిమినేట్ అయితే అయిపోయాయి. అయితే టాప్ స్పాట్స్ లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్ అడ్వాంటేజ్ కి హెల్ప్ అవడం కోసం గ్రేటెస్ట్ ఫైట్స్ కి అయితే రెడీ అయిపోయింది ఈ వీక్ అంతా. అలాంటి ఈ మ్యాచ్ 2 టీమ్స్ మధ్య అయితే సిద్ధంగా ఉన్నాయి. ఐపీఎల్ 2025-18 సీజన్ లో భాగంగా 65వ మ్యాచ్ గా బ్యాడ్ వెదర్ కండిషన్స్ వల్ల ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ ని లక్నో సూపర్ జైంట్స్ హెడ్ క్వార్టర్ అయిన ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా ఆర్సీబీ మరియు ఎస్ఆర్హెచ్లు ఒక టఫెస్ట్ ఫైట్ కి అయితే సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కేవలం గౌరవం కోసం పోరాటం అని చెప్పుకోవచ్చు. బట్ ఆర్సీబీ టాప్ ప్లేస్ ను ఆక్యుపై చేయడంలో ఈ మ్యాచ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఎలిమినేటర్ మ్యాచెస్ కి హెల్ప్ అయ్యేలాగా గ్రేట్ విక్టరీని అయితే నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ మ్యాచ్ ఆర్సీబీకి చాలా క్రూషియల్ మ్యాచ్ గా మాట్లాడుకోవచ్చు. అలాగే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనడంలో కూడా సందేహం లేదు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్ దగ్గర వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, అలాగే ఎకానా క్రికెట్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, బోత్ టీమ్స్ ప్లేయింగ్ గ్రౌండ్ లో ఏమైనా బిగ్గెస్ట్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఏ టీం ఫేవరెట్, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ముందుగా మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఎకానా క్రికెట్ స్టేడియం కొత్త స్టేడియం గా మాట్లాడుకోవచ్చు. దీన్ని 2017లో బిల్డ్ చేశారు. నార్మల్ గా ఇది ఎల్ఎస్జీకి హోమ్ గ్రౌండ్, బట్ ఇరువురికి ఆర్సీబీకి తటస్థ వేదికగా మాట్లాడుకోవచ్చు. అలాగే ఆడియన్స్ కెపాసిటీ వచ్చి 50,000గా ఉంటుంది. కొంచెం పెద్ద స్టేడియం గా మాట్లాడుకోవచ్చు. అంటే బౌండరీ డైమెన్షన్స్ పరంగా కొంచెం బిగ్ గానే ఉంటాయి. స్క్వేర్ బౌండరీస్ వచ్చే 69 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ 59 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చే 75 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ ఎకానా క్రికెట్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడో సంగతి, ఎందుకంటే 2 days బ్యాక్ ఇక్కడ ఎల్ఎస్జీ మరియు ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ అయితే ఇక్కడికి ఆడాయి అని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. అంటే ఐపీఎల్ చరిత్రలోనే లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ ఎకానా క్రికెట్ స్టేడియంలో హైయెస్ట్ రన్స్ అయితే చేజ్ చేసి గెలిచింది ఎస్ఆర్హెచ్. 205 పరుగులు చేజ్ చేసింది. ఓవరాల్ గా బ్యాటింగ్ ట్రాక్ గా మాట్లాడుకోవచ్చు. ఇనిషియల్ గా పేస్ అండ్ స్వింగ్ అయితే జనరేట్ అవుతుంది. అలాగే మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ గేమ్ లోకి వస్తారు. అలాగే పిచ్ కొంచెం స్లోగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరూ తెలిసిందే, నార్మల్ గా ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరగాలి. బట్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ వల్ల ఇక్కడికే డైవర్ట్ చేశారు. ఇక్కడ కూడా వర్షం పడే ఛాన్సెస్ ఉంటే ఏడకి మ్యాచ్ అయితే వచ్చేది కాదు కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మ్యాచ్ డేనా వర్షం పడే ఛాన్సెస్ అయితే అసలే లేవు. మార్నింగ్ టెంపరేచర్ 34 degrees సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హ్యూమిడిటీ లెవెల్స్ యావరేజ్ గా ఉన్నాయి. ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి కొన్ని పర్టికులర్ ప్లాట్ఫామ్సే లైవ్ స్ట్రీమింగ్ అయితే ప్రజెంట్ చేస్తున్నాయి. టీవీలో వచ్చే స్టార్ స్పోర్ట్స్ లో 2లో చూడొచ్చు. అలాగే టీవీలో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాలి. అలాగే యాప్స్ వెబ్సైట్స్ జియో హాట్‌స్టార్ లో వీక్షించాల్సి అయితే ఉంటుంది. ఇక ఎకానా క్రికెట్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్ ఇక్కడైతే 20 మ్యాచ్లు జరిగాయి. 1 మ్యాచ్ తో కలిపి ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 8 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 11 గెలిచారు. నో రిజల్ట్ గా ఒక్క మ్యాచ్ అయితే ఉండిపోయింది. అయితే ఫస్ట్ మ్యాచ్ 1 ఏప్రిల్ 2023 జరిగితే ప్రీవియస్ మ్యాచ్ అంటే లాస్ట్ మ్యాచ్ 19 మే 2025 జరిగింది. టాస్ గెలిచిన టీం మ్యాచ్ విన్ అయింది 13% వచ్చేది 65%. ఓకే, టాస్ గెలిస్తే మ్యాచ్ సగం గెలిచినట్టు అని చెప్పుకోవచ్చు. ఇక టాస్ ఓడిన టీము మ్యాచ్ విన్ అయింది కేవలం 6, ఓన్లీ 30% గా మాట్లాడుకోవచ్చు. ఇక హైయెస్ట్ టోటల్ వచ్చి 235 పరుగులు 6 వికెట్లకు కేకేఆర్ పెరట ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేది 108 పరుగులు ఎల్ఎస్జీగా ఉంది. అంతకుముందు హైయెస్ట్ రన్ చేసి 177 పరుగులు 2 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ పెరట ఉంది. బట్ నిన్న మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ దెబ్బకి 205 పరుగులు చేజింగ్ జరిగింది కాబట్టి ఎంత చేజ్ అయినా చేయొచ్చని చెప్పుకోవచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీ హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ గా ఇరువురు మధ్య 25 మ్యాచ్లు జరిగాయి.
ఎస్ఆర్హెచ్ 13 గెలిస్తే ఆర్సీబీ 11 గెలిచింది. నో రిజల్ట్ గా ఒక మ్యాచ్ అయితే ఉండిపోయింది. ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ గానీ ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ అయితే ఇదే తొలి మ్యాచ్ గా మాట్లాడుకోవచ్చు. అయితే 2024లో వీళ్ళిద్దరి మధ్య 2 మ్యాచ్లు జరిగితే ఒకటి వాళ్ళు ఒకటి వీళ్ళు గెలిచి సమం అయితే చేసుకున్నారు. ఇక ఫైనల్ గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంది. ముందుగా ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 గురించి తెలుసుకుందాం. అయితే ఎస్ఆర్హెచ్ చాలా మంచి ఫామ్ లో ఉంది. డీసీ మీద జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ లో మంచి ఇంపాక్ట్ చూపించింది. ఎస్ఆర్హెచ్ గెలిచే మ్యాచ్ ఆల్మోస్ట్ రద్దని చెప్పుకోవచ్చు. అలానే మొన్న సిఎస్కే మీద గెలిచింది. తర్వాత నిన్న అదే గ్రౌండ్ లో ఎకానా క్రికెట్ స్టేడియంలో హైయెస్ట్ రన్ చేసి ఘన విజయం సాధించింది. ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ అయితే టెరిఫిక్ ఫామ్ లో అయితే ప్రజెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మొన్న బౌలింగ్ లో చెత్త కొట్టేసిన ఎస్ఆర్హెచ్ నిన్న బ్యాటింగ్ లో 205 పరుగులు చేసి చెత్త కొట్టేసింది. సో ఆర్సీబీకి ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ ఓడించడం అంత ఈజీ టాస్క్ అయితే కాదు. సో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూడబోతున్నాం చెప్పుకోవచ్చు. ముందుగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే అయితే న్యూ బౌలర్ హర్ష్ దుబే ఒక వికెట్ తీసినా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. ఈ రోజు అయితే మహమ్మద్ షమి ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయట. వెయిట్ చేయక తప్పదని చెప్పుకోవచ్చు మహమ్మద్ షమి ఎంట్రీ గురించి. అలానే ఇషాన్ మలింగ, పాట్ కమిన్స్ నుంచి డిసిప్లినరీ బౌలింగ్ యూనిట్ అయితే కనబడుతుంది పేస్ యూనిట్ పరంగా. హర్షల్ పటేల్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్న వికెట్లు తీయటంలో మాత్రం ముందున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా పేస్ యూనిట్ ని వీళ్ళే నడుపుతారు. అలానే స్పిన్ యూనిట్ లో జీసన్ అన్సారీ నడపనున్నారు. అలాగే నిన్న ప్లేయింగ్ 11 లోకి వచ్చిన హర్ష్ దుబే కూడా స్పిన్ యూనిట్ లో భాగంగా కానున్నాడు. అయితే ట్రావిస్ హెడ్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అయితే ప్రీవియస్ మ్యాచ్ గెలిచింది, అందులోనూ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఎటువంటి ప్రెజర్ తీసుకోకుండా ఆ తర్వాత టైడే ఓపెనింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అభిషేక్ శర్మ టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. నిన్న మ్యాచ్ లో లక్నోపై ఓచకోత కోసాడు. 300 స్ట్రైక్ రేట్ తో 20 బంతుల్లోనే 59 పరుగులు చేసి ఆల్మోస్ట్ గెలిపించేసి వెళ్ళాడని చెప్పుకోవచ్చు. అలానే ఫస్ట్ డౌన్ లో ఇషాన్ కిషన్ కూడా టచ్ లోకి వచ్చాడు. హెన్రిచ్ క్లాసన్, కామిందు మెండిస్ నుంచి మినీ క్యామియోలు అయితే చూసాం. సో మిడిల్ ఆర్డర్ కూడా పర్ఫార్మెన్స్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక ఫినిషింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్లతో చాలా సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో మాక్సిమం ఎస్ఆర్హెచ్ విన్నింగ్ టీమ్ తోనే ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేనైతే మాత్రం మహమ్మద్ షమి ఎంట్రీ ఉంటుంది అనుకున్నా. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే అతర్వాట్ టైడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్, కామిందు మెండిస్, అంకిత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ, జీషన్ అన్సారీ, ఇంపాక్ట్ ప్లేయర్ గా హర్ష్ దుబే ఆర్ మహమ్మద్ షమి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే మే 3 తర్వాత ఆర్సీబీ ఏ మ్యాచ్ అయితే ఆడలేదు. అంటే 20 రోజుల తర్వాత ఒక లాంగ్ బ్రేక్ తో ఈ మ్యాచ్ కి అయితే ఫ్రెష్ మైండ్ సెట్ తో రాబోతుందని చెప్పుకోవచ్చు. 17న అంటే మే 17న కేకేఆర్ తో మ్యాచ్ అయితే రద్దయింది. అయితే ఆర్సీబీ డిఫరెంట్ మోడ్ ఆఫ్ గేమ్ తో ఈ సీజన్ లో డామినేట్ అయితే చేస్తుంది. డీసెంట్ ప్లేయింగ్ 11 తో మంచి డామినేట్ క్రికెట్ అయితే ఆడుతుంది. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లో చాలా ఎస్పెషల్లీ ఆర్సీబీ వీక్ గా ఉండే మిడిల్ ఆర్డర్ లో ఫినిషింగ్ లో వేరే లెవెల్లో ఉంది. ఇంపార్టెంట్లీ కోహ్లీ వెల్ రిథమ్ లో ఉన్నాడు. అలాగే ఫిలిప్ సాల్ట్ లేకపోయినా ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లో వచ్చిన జాకబ్ బీతల్ కూడా ఇద్దరు టెరిఫిక్ గా గేమ్ నాడి ఫ్రంట్ మూవ్ లోకి తీసుకెళ్తున్నారు. ఈ సీజన్ అంతా ఆల్మోస్ట్ ఆర్సీబీకి ఫైర్ ఓపెనింగ్ స్టార్ట్ అయితే వచ్చింది. మెయిన్లీ కోహ్లీ బ్యాట్ నుండి అయితే బీభత్సంగా పరుగులైతే చూస్తున్నాం. అలాగే జాకబ్ బీతల్ వచ్చిన అవకాశాలను ఖచ్చితంగా యూజ్ చేసుకున్నాడు. ఫిలిప్ సాల్ట్ ఉంటాడంటే ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే జాకబ్ బీతల్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు కాబట్టి అతను ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అతను అవైలబుల్ గా లేదు ఫిలిప్ సాల్ట్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఫస్ట్ డౌన్ లో మయాంక్ అగర్వాల్ కి ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దేవదత్ పడుకులు ఇంజురీ కన్స్ తో వెళ్లిపోయిన దాకా రూల్డ్ అవుట్ అయ్యాక అతని ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ ఆ ప్లేస్ అయితే ఫస్ట్ డౌన్ లో ఫిల్ చేయనున్నాడు. ఇక తర్వాత కెప్టెన్ రజత్ పటిదార్ ఈ మధ్య అయితే పరుగులకైతే వెనకబడ్డాడని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో అయినా అతను ఆడితే ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్రంట్ ఫుట్ లోకి వెళ్తుంది, పాయింట్స్ టేబుల్ డామినేట్ చేస్తుందని చెప్పొచ్చు. అలానే మిడిల్ ఆర్డర్ లో జితేష్ శర్మ, కృణాల్ పాండ్యాలతో మంచి మిడిల్ ఆర్డర్ కనబడుతుంది. అందరూ బాగానే ఆడుతున్నారు కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక ఫినిషింగ్ లో టిమ్ డేవిడ్, రమరేష్ షెఫర్డ్ భీకరమైన ఫైటింగ్ ఆర్డియేటర్స్ అయితే ఆర్సీబీగా ఉంది. సో ఇదే ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పుకోవచ్చు. టిమ్ డేవిడ్, షెఫర్డ్ ఇద్దరు సాలిడ్ గా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక బ్యాటింగ్ యూనిట్ లో పెద్దగా మార్పులు అయితే ఉండవు. ఇక బౌలింగ్ యూనిట్ లో ప్లేస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే భువి, లుంగి నిగిడి, యాష్ దయాల్ నడుపుతున్నారు. హెజిల్వుడ్ ఉండడానికి ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉండవు. మే 25న స్క్వాడ్ తో అయితే కలవనున్నాడంట. ఇక భువనేశ్వర్ కుమార్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. అతను కొంచెం బౌలింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంది. ఇక నిగిడి, యాష్ దయాల్ నుంచి బాగానే ఉంది బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్ లో కృణాల్ పాండ్యాతో పాటు సుయష్ శర్మ నడుపుతున్నాడు. ఓవరాల్ గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 గురించి పేపర్ మీద పరిశీలిస్తే జాకబ్ బీతల్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, లింగి నిగిడి, యాష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయష్ శర్మ ఆడే ఛాన్స్ ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ ఫేవరెట్ నేనైతే మాత్రం ఆర్సీబీ అనుకున్నా. ఎందుకంటే వీళ్ళకు ఉన్న ఫినిషింగ్ అలాంటిది. టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జితేష్ శర్మ
చాలా మంచి ఫినిషింగ్ అయితే కనబడుతుంది. అలాగే ఓపెనింగ్లో కోహ్లీ కూడా చాలా ఫామ్లో ఉన్నాడు. సో ఓవరాల్గా నేనైతే మాత్రం నా ఫేవరెట్ టీం అయితే మాత్రం ఆర్సీబీ అని చెప్తాను. ఆర్సీబీ గెలిచాను. ఈ మ్యాచ్లో మీరైతే ఏ టీం గెలుస్తుందని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.